రామాయణ మహాభారతంలో ఉన్న అసలు మాహిష్మతి దాని చరిత్ర ఏమిటి? మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం అంటూ బాహుబలి మొదటి భాగం ఆడియో విడుదల అయినప్పటి నుంచి పాడుకుంటున్నాం. మన వరకు అయితే ఈ మాహిష్మతి అనే సామ్రాజ్యం పేరు వినడం అప్పుడే మొదటిసారి. సినిమా చూశాక మాహిష్మతి నిర్మాణాన్ని చూసి అబ్బురపడిపోయాం. రాజమౌళి ఊహాశక్తిని చూసి 100 కోట్లు బహుమానంగా ఇచ్చేశాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాహిష్మతి అనే పేరుతో నిజంగానే ఏదైనా రాజ్యం ఉందో లేదో? మాహిష్మతి అనే పేరుతో నిజంగానే రాజ్యం ఉండేది, ఎక్కడో కాదు, మన దేశంలోనే. అయితే ఆ రాజ్యం వేరు, రాజమౌళి మాహిష్మతి వేరు. రాజ్యం పేరు మాత్రమే వాడుకున్నారు. భావన, నిర్మాణాలు, యుద్ధ రీతులు అన్నీ రాజమౌళి సృష్టించినవే. కంప్యూటర్ గ్రాఫిక్స్తో సృష్టించిన మాహిష్మతికి అసలైన మాహిష్మతికి చాలా తేడాలున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలైన మాహిష్మతి రాజ్యం గురించి తెలుసుకుందాం. రామాయణంలో మాహిష్మతి వివరాలున్నాయి తెలుసా? ఇక్ష్వాకు కొడుకు దశస్వా మాహిష్మతిని పరిపాలిస్తున్నప్పుడు రావణుడు మాహిష్మతిపై దాడికి దిగాడట. పద్మపురాణంలో కూడా మాహిష్మతి గురించి సమాచారం ఉంది. దీన్ని నిర్మించిన రాజు పేరు మాహిష అని కొన్ని గ్రంథాల్లో ఉంటే, ఆ రాజు పేరు మాహిష్మాంత్ అని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. ఇద్దరు ఒకరైనా కాదా అనే విషయం తెలియదు, కానీ ఎవరు నిర్మించినా ఆ రాజు పేరు మీద దీనికి మాహిష్మతి అనే పేరు వచ్చింది అని సుస్పష్టం అవుతోంది.